ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదాన్ని. నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాను. ఏమన్నాడు అక్కడ? నేను నిన్ను యేసువా అప్పుడు బాగలేదు నీకు ఉండవయ్యా, అప్పుడు కష్టాలు నీకు ఉండవు, ఇవన్నీ నేను తీసేస్తున్నాను అన్నమాట. ఆమేన్. ఇవన్నీ తీసేస్తున్నాను నీకు, ఇదిగో స్టార్ట్ చేస్తున్నాను, ప్రారంభం చేస్తున్నాను. ఈ దినము నుంచి, ఈ క్షణం నుంచి దేవుడు మనల్ని గొప్ప చేయబోతున్నాడు. సరిగ్గా చెప్పకూడదమ్మా. దేవుడు మనల్ని గొప్ప చేయబోతున్నాడు. ఆయన గొప్ప చేసేవాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు రోజు కూడా మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుల దేవుని గమనించాలి. గొప్ప చేయబోతున్నాడు. మొదలు పెట్టాడు ఆయన. ఇంకా ఎవరు కూడా మనకు రావాల్సిన దేవుని ఆపలేరు. ప్రతి ఆశీర్వాదం మనం పొందుకుంటున్నాం, ప్రతి దీవెన మనం పొందుకుంటున్నాం, ప్రతి కార్యం మనం పొందుకుంటున్నాం. గొప్ప చేయబోతున్నాం. పక్కలు చెప్పండి అన్నమాట. దేవుడు నిన్ను గొప్ప చేయడం మొదలు పెట్టాడు. విశ్వాసము, నమ్మకము మనం కలిగి ఉండాలా. ఆయన గొప్ప చేయడం మొదలు పెట్టాడు. యోషువ నిన్ను దేవుడు ఏం చేసిందట? గొప్ప చేయడము. తెలుసా నీకు? ఏ జేబులో చూసినా డబ్బులే, ఎక్కడ చూసినా. నీవే అవసరానికి కూడా తడుకోవాల్సిన పని లేదబ్బా. ఎందుకంటే ప్రభువుకి ఇవ్వబోతున్నా. ప్రతి విషయంలోనే నీకు ఖ్యాతిని, నీకు గొప్పని, నీకు పేరుని, అన్నిటిని కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ గొప్ప చేయడం. నువ్వు తల ఎత్తుకుంటావు గాని తల దించే పరిస్థితి దేవుడు రానివ్వడు. ఎందుకంటే మన సజీవుడైన దేవుడు నమ్మదగిన ఆయన. ఎవరట? నమ్మదగిన దేవుడు ఆయన. మనుషులు మాట్లాడితే అవి మనుషులు కానీ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతాడు కనుక ఆయన నిన్ను గొప్ప చేయడు. దీంట్లో ఇది కొదవడు. నీ ప్రతి ప్రయత్నంలో దేవునికి తోడే. నువ్వు తలదించుకోవాల్సిన పని ఉండదు. ప్రభువా నువ్వు యెహోషువతో మాట్లాడు. 31వ తారీఖు రాత్రి నాతో మాట్లాడు. ఈ మాట నేను అండర్లైన్ చేసుకున్నాను ప్రభు, నేను అండర్లైన్ చేసుకున్నాను ప్రభువా, ఈ మాట నేను అండర్లైన్ చేసుకున్నానయ్యా. కనుక నాయనా మళ్ళీ వచ్చే సంవత్సరం 31వ తారీఖున నేను సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని గొప్ప చేయబోతున్నాడు. మనల్ని అందరినీ కూడా యేసు ఏం చేస్తున్నాడట? గొప్ప చేయడం మొదలు పెట్టాడు. ఈ గొప్ప ఎలాగో తెలుసా? గొప్పవాడు గొప్పవాడు యేసయ్యా, మంచివాడు మంచివాడు యేసయ్యా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గొప్పవాడు గొప్పవాడు యేసయ్యా. హల్లెలూయా. అంత గొప్ప చేస్తాడు. కనుక మనల్ని సజీవులుగా వచ్చినది మన ప్రభులకు ప్రభు, రాజులకు రాజు అయినటువంటి ఆ గొప్ప దేవుడు రోజు నీ కుటుంబానికి క్షేమం, నీ కుటుంబానికి సంతోషం, నువ్వు చేయబోయే ప్రతి పనిలోని కూడా ఆయన నీకు తోడై ఉండి నడిపించబోతూ ఉన్నాడు. అలాంటి అద్భుతాలు మనం చూడబోతున్నాం. అలాంటి దేవుడు లేఖనాలు మనతో మాట్లాడినప్పుడు నిజముగా ఈ సత్యం ఇది నేను పొందుకున్నానని చెప్పండి సార్. నేను దేవుడు ఈ మాటలు దీవించిన అందరూ కళ్ళ వచ్చి ప్రార్థించారు. ఒకసారి మనం అందరం లేచి నిలవబడి అందరూ కూడా లేచి నిలబడి మహాపరిశుద్ధుడైన తండ్రి దేవానికి స్తోత్రములు. నాయన నువ్వు చేసిన ఉపకారములో దేనిని మరవకుండా ఎంతవరకు కాచి కాపాడవు తండ్రి స్తోత్రం. అద్భుతాలు చేసిన దేవానికి స్తోత్రం, ఆశ్చర్యములు చేసిన దేవానికి స్తోత్రం, మమ్మల్ని సజీవుడు ఎక్కడ ఉంచిన దేవానికి స్తోత్రం, మమ్మల్ని గొప్ప చేయి మొదలు పెట్టిన దేవా స్తోత్రం, మమ్మల్ని గొప్ప చేయి మొదలు పెట్టిన దేవా స్తోత్రం, మమ్మల్ని గొప్ప చేయి మొదలు పెట్టిన దేవా స్తోత్రం. ఈ మాటలు వినబడి అందరినీ దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. దీవించండి నాయన. ప్రతి జీవితంలో మేలు చేయండి ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో కార్యం జరిపించండి ప్రభా. ప్రతి ఒక్కరి విశ్వాసం బలపరచండి ప్రభా. యేసయ్య మనలందరినీ గొప్ప చేయబోతున్నారు. యేసయ్య మనలందరినీ గొప్ప చేయ మొదలు పెట్టేశాడు.